ఛానల్కి స్వాగతం. నేనైతే ఫుల్ ఎడిటింగ్ పెట్టుకుంటా, లేకపోతే ఏం కనుక అది స్టార్టింగ్లో అలా పని చేయదు. ఓకే, నేనైతే మాత్రం ముందు నా ఇంటికి వెళ్ళిపోతాను. ఇది నా ఇల్లు. సారీ కరెక్ట్గా దిగలేదా? కరెక్ట్గానే దిగాను. ఇదిగోండి చూడండి, ఇదంతా మా ఇల్లు. ఈ పైన ఈ ఏరియా ఏమొచ్చి నన్ను ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు ఇది ఇలా ఎక్స్టెండ్ చేస్తే బాగోదు, సో అలాగే వదిలేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఫెన్సెస్ ఎక్కువ లేవా? నాకు కొంచెం ఫెన్సెస్ ఉంటే బాగుండేది. ఇంకొంచెం ఫెన్సెస్, ఇంకొన్ని బ్రౌన్ ఫెన్సెస్ ఉంటే బాగుండేది. ఒకసారి చూద్దాం దాని దగ్గర ఉందో లేదో. దాని దగ్గర ఉందేమో అడుగుదాం, ఆగండి. నా దగ్గర 64 ఉంది. నాకు ఇవ్వా? నువ్వు ఎక్కడున్నావు? ఓకే, నీకు పడేసాను, తీసుకో. ఇక్కడ ఎవరికి అన్నం పెట్టారు? అదే పడిపోయింది. నువ్వు పెట్టుడు దానికి ఉండు, నేను తయారు చేస్తాను. ఇక్కడ ఫెన్సెస్ నేను ఎందుకు పెడుతున్నానంటే, ఇవి వేరే కలర్, అవి వేరే కలర్. సర్లే, ఇక్కడైతే ఫెన్సెస్ పెడతాను, ఎందుకంటే పడిపోకుండా ఉంటాం మనం. అలా మన ఇంటికి డెకరేషన్గా కూడా ఉంటుంది. ఎస్, స్పీడ్గా అయిపో కాబట్టి తను అదైతే అంత ఫాస్ట్గా కట్ అయిపోయింది. నేనేం చేస్తుంది పైన? ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఫెన్సెస్ పెడుతున్నా. అవునట్టు నేను స్టీల్ కూడా పెట్టుకోగలను. మీరు ఈజీగా ఉంటారా? నేనైతే స్టీల్ పెట్టుకోగలను. ఓకే, ఈ ఫెన్సెస్ అయితే చాలా బాగున్నాయి కదా ఇక్కడ. ఇలాగా ఒకసారి నన్ను కొట్టు, నాకు తగులుతుంది. చూద్దాం. నా షీల్డ్ ఎందుకు ఇంకా నాకు? ఎక్కడ ఉంది షీల్డ్? చూపించు. నా చేతిలోనే ఉంది. తగులుతుంది. మరి తగులుతుంది ఎందుకు? షీల్డ్ నాకు పంచేదా? నాకు తెలీదు. నేను ఎలా పెట్టాలి గాయస్? ఎలా పెట్టాలి కాస్త చెప్తారా మీరు? దాన్ని నొప్పి ఉంచాలా? ఏం చేయాలి? ప్లీజ్ చెప్పరా ప్లీజ్. నా బెడ్ అయితే నేను నా ఫస్ట్ ఫ్లోర్లో వేసేసుకుంటా. మరి ఎందుకు మరి పెట్టి వేస్ట్? ఎందుకు ఇలా అవుతుంది ఇది? నా చెస్ట్లో చాలా థింగ్స్ పెట్టుకున్నాను నేను లాస్ట్ టైం అయితే. ఇది నా బెడ్. అసలు నేను ఇది ఏమీ తయారు చేసుకోలేదా? సరిపోయింది. నా చెస్ట్ దీనిలో ఉంది. చాలా థింగ్స్ పెట్టాము మేమిద్దరం. నా దగ్గర ఐరన్. నేను ఇవన్నీ పెట్టేసుకుంటాను, దానికి సెక్యూర్ అయిపోతాను. నేను అవ్వాలి కానీ అవ్వట్లేదు, ఇంకా సెక్యూర్ అవుతున్నాను నేను. ఇది నాది కదా. ప్యాంట్ వేసేసుకుంటాను, పెట్టేసుకుంటా, హీల్ కూడా పెట్టేసుకుంటా. నాకు అవసరమైన మాత్రం ఉంచుకుంటా. ఓకే, తనంతే వెళ్ళిపోయిందని నాకైతే చూపిస్తుంది లెఫ్ట్ ద గేమ్ అని. కానీ నేను ఇంకా లెఫ్ట్ అవ్వలేదు కదా. జాంబీస్ ఉన్నారా? పడుకోలేము ఇక్కడ. ఇచ్చారు ఉన్నారా? వల్ల గేమ్ నుంచి కాల్స్ వచ్చింది, సో మళ్ళీ వచ్చేసాం. మన ఫ్రెండ్ ఏంటి ఇక్కడ పడుకున్నాడు? నాది తిన్నంగా పని చేయట్లేదు ఇప్పుడు. ఓకే, పడుకుంటున్నా. అసలు నువ్వు పైకి ఎందుకు వచ్చావు? కింద జాంబీస్ ఉన్నారు అందుకని. ఓకే, పర్లేదులే, వెళ్ళు. ఓకే, వీళ్ళ పని ఏంటో ఇప్పుడు చూస్తాను. ఓకే, ఎక్కడ ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ చేయగలవా? వస్తున్నా. నేనే చూసుకోవాలా? ఓకే, స్వాట్ పట్టుకొని ఉండే. స్వాట్ అవన్నీ వేసుకుంటారా? అప్పుడు యాక్చువల్లీ నేను ఇల్లుని డెకరేట్ చేసుకుందామని వచ్చాను పైకి. మరి నాకు హెల్ప్ చేయవా? ఫ్రెండ్ అంటేనే అసలు హెల్ప్. అసలు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళానా? వాడే వచ్చాడు అసలు నా దగ్గరికి. వాళ్ళందరూ చచ్చిపోతారులే, నువ్వు వదిలే వాళ్ళని. వాళ్ళు చావట్లేదు. నీ దగ్గర ఐరన్ స్వర్డ్ ఉందా? ఎస్, అదే
ఎత్తుతుంది ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కదా. వస్తాను నాకు. వామ్మో వీడున్నాడంటే ఎక్కడ చూడు, వాడు గాని దొరికామనుకో ఇంకెలాగా ఉండదు. చూపిస్తాను, వాడు చాలా అనిపించింది. ఇదిగో వీడేనా? వాడే వాడు ఒక దొంగ. అమ్మో వాడు చేస్తున్నాడు. అరే బాబు నేను ఇల్లు క్లోజ్ చేసేసుకుంటాను. నీ దగ్గర బో ఉందా? బోతో అని కొడతాను. నా దగ్గర బో ఉండాలి అనుకుంటా. నీ దగ్గర కూడా ఉంటుంది కదా, వెళ్ళి తెచ్చుకోపోయింది. కానీ వాడు లోపల పాడిపోయేలాగా ఉన్నాడు. సరే వెళ్ళి తీసుకో. ఏడు వీడు ఒక్కనైతే ఉన్నానని చెప్పను. నేను ఈరోజు చంపేస్తాను మా తమ్ముడు. ఏంటి చంపేది? వాడు కనబడ్డాడు ఏంటి? వాడు ఒక్కొక్కసారి మాయమవుతాడు. వామ్మో క్రేపర్ వామ్మో నేను వెళ్ళిపోతాను. మనకి 64 చాలు అనుకుంటా గైస్. సర్లే సరిపోతాయి. ఎందుకు చాలు? చాలు. ఇది ఒక బో తయారు చేసుకున్నాను కదా. నేనైతే ఇలా బాగుంది కదా సీనరీ. నా దగ్గర ఫర్నెక్స్ ఉంది కానీ కోలే ఎక్కువ లేదు. కోల్ ఉంటే శాండ్ లేదా? వాడు మన ఇంటికి వస్తున్నాడు. ఎవరు? అరే ఆడు నవ్వుతా ఉంటాడు కదా వాడే. అరే నా ఇంటి పక్కనే ఉన్నాడు. ఒక్క నిమిషం తలుపు తీయకుండా ఉంటాడు. నేను గాడేసుకొని వస్తా. వీడి సంగతి ఇప్పుడు బోస్తో తేల్చేయాలి అంతే. వామ్మో ఎందుకురా అలా నవ్వుతావు? జోంబీగా, క్రీపర్గా, చెత్తగాడా. మనమైతే గాడ్ కూడా పెట్టుకోవాలి. గాడ్ వేసుకుంటారా ప్లీజ్? వస్తున్నా. చాలా భయంగా ఉంది. ఏదిరా కనబడు. నేను అని పెట్టుకోవాలి కదా. పెట్టుకో. బో పెట్టుకున్నాను. హెల్మెట్. నా బో నాకు ఇచ్చేస్తావా? వీడు వేస్తున్నాడు మన మీదకి. నా బో ఏది? ఎక్కడున్నావు? నా పని అయిపోయింది. నాకు నా బో అండి ఆరు వచ్చే. అబ్బా ఇది నీ బో కాదు, నేను చెస్ట్ లో ఉంటది. నేను ఫస్ట్. అవునా? నేను అయిపోయాను. వాడు ఏదో వేస్తాడు ఉన్నాను నేను. వాడు వేస్తాడు, నువ్వు మాత్రం దానికి ఎఫెక్ట్ అవ్వమాక. ఎందుకు? దానికి ఎఫెక్ట్ అయితే ఇంకెలాగలదు. అసలు నేను షీల్డ్ కూడా పెట్టుకున్నాను. బాబురే ఎందుకన్నా అసలు నా దగ్గర ఎలా పెట్టుకుంటారు? ఏంటి ఎవరో ఎలా పెట్టుకుంటారు? కాదు, జస్ట్ నువ్వు ఇలా పట్టుకొని ఉంటే చాలు. ఇప్పుడు ఎందుకన్నా పట్టుకున్నావు? కింద కొట్టు, చోట కొట్టు, అస్సలు తగలేని చోట. ఓకే వెళ్ళి తెచ్చేసుకో. వచ్చేసాయా? ఎస్ అలా కొట్టాలి. నేను పాతది వాడుకుంటున్నాను. ఏడ్రా నువ్వు? అరే ఈయన కొడదాం ఆగురా. నేను కొడతాను. కొడున్నావు కనబడు. స్వాడ్ పట్టుకొని ఉన్నా కొడతాను నేను. వాడి సుడుతున్నాడు ఏదో. కదలకురా. చచ్చాడు వాడు. చచ్చేపోతే ఏంటి? మన ఇంటి చుట్టూరా జాంబీస్ ఉన్నారు, అది మాత్రం కరెక్టే. నా కిందన వస్తున్నా నాకు అంటున్నాడు. వాడే నాకు తెలిసి వాడే. చూసావు కదా వాళ్ళు కుర్రా. నేనంటే అంత పిచ్చి అక్క నీకు. కానీ వాడు కనిపిస్తే ఆయన అలా కొడుతున్నావా? వాడు చచ్చిపోయాడా? ఇంకోటి రండ్రా. ఓస్ నేను ఒక కొట్టాను. నేను కత్తినా? కత్తి లేదు నా దగ్గర. నా దగ్గర కత్తి ఉంది. సరే నీ ఇష్టం. జాంబీగా ఇప్పుడు ఒక దెబ్బతో సరి. అరే ఈడయ్యా ఈడేంటి? వచ్చాడు ఇలా కొట్టాడు. చచ్చిపోయాను నేను కూడా. ఎక్కడో ల్యాండ్ అయ్యింది. బాగున్నారా? అమ్మా నువ్వు బయట రాలి సార్. చూసారా గాయస్, నేనైతే వాడి చేతిలో చచ్చిపోయాను. వీడైపోయాడు ఈరోజు నా చేతిలో. నువ్వు అయిపోయావురా. నేను చచ్చిపోయినా నేను చంపుతున్నానని ఆశ ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. వస్తున్నా. వీడు చేతిలో ఎక్కడున్నాడు?
ఎస్ అయిపోయాడు. ఎక్కడున్నాడు? ఎస్ 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 నాకు గాడ్ పవర్ అస్సలు లేదు. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏ వాడు లోపలికి వచ్చాడు. ఎవడో వచ్చాడు మన ధారణేష్, నీ థింగ్స్ నీకు ఇచ్చేస్తానే. ఓ, నా ఎదురుగుంట పడేస్తున్నాను, తీసుకుంటావా? తీసుకో. దిస్ ఈజ్ యోర్స్ 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 యోర్స్. ఇంకా చాలా ఉంటాయి. నాది బాణం, కత్తి నువ్వు వాడేసావా? నేనేం వాడలే, నీవే వీళ్ళని. వేసి ఇవన్నీ నావే, నేనేం చేసుకుంటా. నీ బెడ్ కూడా షీల్డ్ పెట్టుకొని కూడా వేస్తే. వాడు చంపేసిన తర్వాత నీకేమైనా దొరికాయా? వాడి దగ్గర నుంచా? నాకేం దొరుకుతాయి? బాగుండారా నా దగ్గర ఉంచుకుంటా. మనం అంత సెక్యూర్డ్గా లేం కదా, అందుకనే చంపేసాయి. ఓకే గాయస్, ఈ వీడియో అయితే కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే గాయస్.